అధ్యక్ష, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అధ్యక్ష, మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించి కేసీఆర్ గారి క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది. అధ్యక్ష, కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు. మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు, మాకు ప్రామిస్ ఇచ్చారు, మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు, నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట, అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు, మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు, గౌరవం వస్తుంది, మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక లాయలిస్ట్ అని ఇందాక కేటీఆర్ గారు అన్నారు, ఇంకొకరిద్దరు సభ్యులు కూడా అన్నారు సభలో. ఎస్ అధ్యక్ష, అంటే మనిషి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు, కొన్ని చేదు అనుభవాలు జరిగినప్పుడు కూడా దాన్ని భరించుకొని ఎవరైతే గట్టిగా నిలబడతారో అప్పుడే మనిషి యొక్క ఔన్నత్యము, గొప్పతనము, ఆ లాయలిస్ట్ అనేటువంటిది కూడా బయటకు వస్తుంది. అధ్యక్ష, సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా తప్పకుండా ప్రధానమంత్రి గారి పాత్ర ఉంది. ఎవరు ఎవరన్నా కాదన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది. ఇది చరిత్రలో దాస్తే దాగే సత్యం కాదు. వీ హ్యావ్ టు అగ్రీ దాట్. బట్ ఒక గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గురించి, కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కూడా సభ్యులందరూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను, కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. అధ్యక్ష, 2004లో కాంగ్రెస్ పార్టీ అప్పటి మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటన చేశారు. మేము కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను కూడా అప్పుడు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నాను. అధ్యక్ష, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేసీఆర్ గారిని మీరు కేంద్ర క్యాబినెట్లో చేరండి అని చెప్పి వారు మన్మోహన్ సింగ్ గారు ఆహ్వానించారు. అధ్యక్ష, అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ యూపీఏ మీటింగ్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాము, మీరు చేరండి, రాష్ట్రంలో చేరండి, కేంద్రంలో చేరండి అని చెప్పి వారు ఆ రోజు ఆహ్వానించడం జరిగింది. కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తానని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు అనేక మంది మేధావులతో చర్చించి తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రతిపాదన పెట్టారు. వారంత పెద్ద మనుషులు మనల్ని ఆహ్వానించినప్పుడు మరి చేరకపోవడం కరెక్ట్ కాదేమో, కానీ మనం వచ్చినటువంటి ఎజెండా తెలంగాణ కదా, యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చండి, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మేము చేస్తామని మీరు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే మేము తప్పకుండా క్యాబినెట్లో చేర్తామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అధ్యక్ష, సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు. అధ్యక్ష, ఆ రోజు 22 మే 2004న కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు, షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గెజిట్ వచ్చింది. అధ్యక్ష, తర్వాత అదే రోజు రాత్రి డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి, మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి,
సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవి వద్దన్నా, కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను క్యాబినెట్లో చేరాము, ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి, నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యమని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష, అంటే తన శాఖను 3 రోజుల్లోనే 22 మే 2004లో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే 25 మే 2004 నాడు శాఖను తిరిగి ఇచ్చి 6 నెలల పాటు అధ్యక్ష, అంటే 27 నవంబర్ 2004 వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక రకంగా ఏ శాఖ లేకపోవడం కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన సమయాన్ని అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము సభకు నాయకుడు. నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి. సభలో పోర్ట్ఫోలియో లేదా, లేకపోతే ఇంకేం జరుగుతుంది, లేకపోతే మీ యూపీ అగ్రిమెంట్ ఏంది, ఏం జరిగింది, కామన్ మినిమం ప్రోగ్రామ్, దళిత ముఖ్యమంత్రి, ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష. దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి, సంతాపము, సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు, వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము. దీంట్లో మేము నిజంగా చెప్తున్నా, నేను ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుకున్నట్టు ఆనాడు వారితో 5 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసే వాళ్ళం కూడా మేము 5 నిమిషాలు తొందరగా మాట్లాడి ఎందుకు అందరూ మాట్లాడాలనుకున్నాం. మీరు ఎక్కడెక్కడో సబ్జెక్ట్ డిబేట్ అయిపోయి ఏదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసనసభ్యులు ఇంత మహేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది, దేశిని మల్లేకి ఏం గౌరవం దొరికింది, లేకపోతే పక్కన నరేంద్రకి ఏం దొరికింది, కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు అధ్యక్ష. మనం దయచేసి సభ ఓన్లీ మన్మోహన్ సింగ్ చరిత్రకు పరిమిత విధంగా చర్చ కొనసాగించమని విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారు మన్మోహన్ సింగ్ గారి కోసం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన, విగ్రహాన్ని పెడుతున్నారు సంతోషం, యూనివర్సిటీకి కూడా పేరు పెట్టండి అని సూచన ఇచ్చాము. అంతేకాదు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే, దానికోసం మీరు పెట్టిన తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పాను. అదే క్రమంలో మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.